ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచనలో ఉంది ఆప్. తన అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. అయితే పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. రిమాండ్ను చట్టవిరుద్ధంగా పరిగణించలేమన్న కోర్టు ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్థించింది. వారి దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ సహకరించకపోవడం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారిపై ప్రభావం చూపిందని తెలిపింది. చట్టం ముందు అందరూ సమానమేనని, సీఎంకు ప్రత్యేక హక్కులు, చట్టం ఏమీ ఉండదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ సేకరించిన అంశాలను ఆర్డర్ కాపీలో పేర్కొంది. అయితే ఆప్ మాత్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియటంతో కవితను కోర్టులో హాజరుపరిచింది ఈడీ. మరోవైపు తీహార్ జైలు నుంచి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. 4 పేజీల లేఖను విడుదల చేశారామె. తాను తప్పు చేశాను అనటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 2.5 ఏళ్ల పాటు ఈడీ, సీబీఐ విచారణ సాగిందన్నారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా సాక్ష్యాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని చెప్పారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలని అన్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు ముందు జడ్జికి లేఖ రాశారు కవిత.